గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కొండాపూర్. సో ఈరోజు డే 10 అనమాట. మనం మ్యాథ్స్లో జాయిన్ అయ్యి 5 days యాపిల్లో 5 days గూగుల్లో. ఏం చేయలేము. సరే ఓకే, టైం అయితే అయిపోయింది. అర్జెంట్గా అల్బిన్కి వెళ్ళిపోవాలి. 7:20 అయిపోయినట్టు టైము. 7:14 టైము. సో అల్బిన్కి అయితే వెళ్ళిపోవాలి అర్జెంటుగా. రోడ్డు భలే ఖాళీగా ఉంది ఈరోజు. ఆటో ఎక్కేసా, ఇంకా డ్యూటీ దగ్గరకి వెళ్ళిపోతా ఉన్నా. సిగ్నల్ పడ్డది, అందుకనే చూడండి ఇక్కడ ఇటు ముందున్న వాళ్ళందరూ అవతల పోయేవాళ్ళు ఈ అవతల రోడ్ని బ్లాక్ చేశారు, ఫ్రీ లెఫ్ట్ని. ఏం చేస్తాం. నేను రాత్రి తలస్నానం చేశాను అనమాట, అందుకే జుట్టు అసలు మాడనట్లా. ఇప్పుడైతే వచ్చేసా హోటల్ దగ్గరికి. అయితే మనోడికి ఫోన్ చేసి కార్కి తీసుకోవాలా. ఏ మాట కా మాట ఎస్పీఎం గ్రాండ్లో రూమ్స్ అయితే ఖతర్నాక్ ఉన్నాయి. నిన్న చూశానుగా, మైండ్ బ్లోయింగ్ అసలు. కార్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈరోజు కొంచెం కార్ని తొడవాలి బాగా, ఎందుకంటే కొంచెం మట్టి పట్టిపోయి ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఈరోజు నుంచి పని కొంచెం తక్కువ ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న వాళ్ళు చెప్పినట్టు కానీ మన వాళ్ళు కానీ ఫాలో అయ్యారంటే, వాళ్ళు ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే ఇలా పై కేటగిరీ వాళ్ళు, అంటే సిసి హెచ్సి అట్లా ఉంటారనమాట. సో వాళ్ళు చెప్పినట్టు కానీ వీళ్ళు కానీ ఫాలో అయ్యారంటే చాలా తక్కువ ఉంటుంది పని. మనకి ఏదైతే లైన్స్ ఉంటాయో ఆ లైన్స్ మీద పోతే సరిపోతుంది. సో లెట్స్ సీ ఈరోజు ఎలా గడుస్తుందో ఏమో. అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నా. కార్లోకి వచ్చేసా, మంచిగా నీట్గా తుడుచుకున్నా. మనోడు కార్కి ఇచ్చిపోయాడు, లాగిన్ చేసేసా. అండ్ ఇప్పుడు బండి పైన పెట్టేసి పోయి టిఫిన్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఆకలేస్తుంది. మన బండి రీడింగ్ కూడా అంటున్నాడు అక్క, 64,900 చిల్లర ఉంది. ఈరోజు ఎందుకు ఆనియన్ దోశ తినాలనిపించింది, అందుకని ఆనియన్ దోశ చెప్పాను. మన ఆనియన్ దోశ వచ్చేసింది గాయస్, వేసుకుంటా. తప్పే మనం ఇది పెట్టి ఇక్కడ 4 months టేస్ట్ చాలా బాగుంది. మన దివాళీకి చాలా అంతే, విజయదశమి ఒక రోజు అండి. ఆనియన్ దోశ ప్లస్ 2 ఇడ్లీ కూడా తింటున్నా. మనకి ఇడ్లీలోకి అయితే సాంబార్ ఇచ్చారు, ఎలా ఉందో చూద్దాం. సాంబార్ ఇదిగోండి, బాగుంటుంది, వేసుకోమని చెప్పారు. తినేసా, హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నా. తినేసి ఫుల్ ట్రాఫిక్ రా నాయన, ఎటు చూడు ట్రాఫిక్. మనోడు నేను వచ్చిన తర్వాత అయితే నిద్రలేసాడు. వచ్చిన తర్వాత కాదు, నేను ఫోన్ చేస్తే నిద్రలేసాడు కార్ కీస్ కావాలన్నప్పుడు. ఇంకెప్పుడు లేచి రెడీ అవుతాడు మరి. పడుకున్నా గాయస్, మనోడు రావాలి. ఇంకా వచ్చాడయ్యా, మొత్తానికి వచ్చేసాడు మనోడు కూడా. అరే ఏంట్రా జుట్టు ఏంట్రా. సరే ఇంకా డ్యూటీ అయితే ఎక్కేస్తున్నా. మధ్యలో ఇంకా ఈరోజు ఏం మ్యాప్ వేస్తాడు, కానీ ఈరోజు ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. అయితే వర్క్ అయితే స్టార్ట్ చేసేసాం. నిన్న వచ్చాం కదా, సేమ్ ఫేజ్ 2 మేపూరు. లాస్ట్కి మళ్ళీ నా 1+ గతి అయింది వీడియోస్కి. ఏం చేస్తా. రామేశ్వరం పోయినా శనేశ్వరం పోయినట్టు మనకి ఏంద్రా ఇదే. బండి వెనక్కి తిప్పేస్తున్నా. ఈ గొంతులో బాగానేమంటున్నాడు, మన వల్ల కాదని చెప్పేసా. మనం వచ్చిన గొంతు ఇది, దీంట్లో బట్టి ఇవ్వాలి కారు. ట్రెండ్స్వేనా ఏం అసలు ఉపయోగమే లేదు. పింక్ లైన్ కూడా సందర్పడ్డా. కానీ అక్కడ చూస్తే ఇప్పుడు చూశారు కదా రోడ్లో అట్నే ఉన్నాయి, అన్నీ అట్నే ఉన్నాయి. పగపట్టినట్టున్నాడు నా మీద యాపిలోడు. ఏం చేశాను సార్ నేను. ఒక్క నిమిషం ఇటు ఉంటుంది, దీని తర్వాత మళ్ళీ ఎక్కడో టర్నింగ్ ఉంటుంది, దాన్ని తిప్పాలా. అరే సీరియస్ బ్రో. ఏంద్రయ్య రే, ఏంద్రయ్యా. క్లైమేట్ చల్లగా అయిపోయింది. వాన పడితే వర్క్ ఆగిపోతుంది. దేవుడి వాన పడ లోపలేమో అంత చల్లగా ఉంది, బయటికి రాగానే ఎండెత్తుకునేది మళ్ళీ.
ఈరోజు పని చేయాల్సింది మనం. లా వర్క్ ఈరోజు కొంచెం ఎంజాయ్గా ఉంది నాకు. మళ్ళీ సేమ్ గల్లీ, మళ్ళీ అదే గల్లీ. ముందుకు పోదు వెనక్కి అని చెప్పా. రివర్స్ గేరేసి బండి వెనక్కి తీస్తున్నా. అయిపోయింది నా బతుకు, అయిపోయింది. ఈ గొంతులో చెప్తున్నా, అటు ఇటు అయిందంటే కారు బతుకు అయిపోద్ది, నాది కాదు. లెఫ్టా? ఈ గొంతుల్లో టర్నింగ్లు తిప్పుతూ వీడియోలు తీస్తూ పెద్ద సాహసమే. రేపటి కోసం తప్పదు. వీడు వాళ్ళ అయింది ఈ రోడ్లో పెట్టిపోయాడు బండి. అట్ట బండ్లు పోయేది అట్ట. మళ్ళీ ఇటు సైడ్ చాలా ఈజీ ఉంటుంది బండి తిప్పేదానికి. మరి చిన్న గొంతులు, ఎంత చిన్నవంటే చిన్న ఇస్మేజానా. ఇప్పుడు ఒక గల్లీకి ఎండింగ్ ఉంటుంది కదా, ఇప్పుడు ఈ గల్లీకి అది ఎండింగ్ కదా. సో అక్కడికి వచ్చి మళ్ళీ వెనక తిరగాలన్నమాట. అంటే గల్లీకి దారి లేదు కదా అనేసి అక్కడ నుంచి వెనక తిప్పుతానంటే కుదరదు. సో అక్కడ ముందు దాకా వెళ్ళేసి మళ్ళీ అది చూసుకొని వెనక తిప్పాలి. అట్లా ఇలాంటి రోడ్స్ ఉంటే ఏంటయ్యా, ఇలాంటి రోడ్సే మనకు కావాల్సింది. ఇది రోడ్ అంటే ఇలా ఉండాలి. బండి తిరిగేదానికి నీట్గా ఉండాలి, హ్యాపీగా తిప్పుకుంటాం కదా స్ట్రైట్ దాని. కరెంట్లీ మనమైతే ఇప్పుడు బాచుపల్లి సర్కిల్ దగ్గర తిరుగుతున్నాము. కాసేపు మబ్బులు వేస్తుంది, కాసేపు ఎండ వస్తుంది. మబ్బులు వేసి కాసేపు వాన పడితే పోతాం కదా మంచిగా ఇంటికి, రూమ్కి. బాచుపల్లి శ్రీలింగంపల్లి సర్కిల్ రైట్. ఇక్కడ స్లమ్ అయితే ఉంది, ఆ స్లమ్లోకి వచ్చాను. మియాపూర్ బస్ స్టాండ్. ఇది ప్రైవేట్ బస్సులు అన్నీ ఇక్కడ ఉన్నాయి, చాలా ఉన్నాయి బస్సులు, చూస్తున్నారు కదా, అన్ని ప్రైవేట్ బస్సులే. వెల్కమ్ బ్యాక్ టు కొండాపూర్ హఫీస్పేట్. ఇది ఇంకో సైడ్ ఆఫ్ హఫీస్పేట్. రైల్వే ట్రాక్ దాటి వస్తే ఈ హఫీస్పేట్ వస్తుంది, ఓల్డ్ హఫీస్. ఆడ తిప్పుతామరా ఇక్కడ. ఆకలి బహుత్ లగ్ రహా హై. బుక్ న్యూ హఫీస్పేట్. ముందుకు దారి లేదు, వెనకాల చూడండి సిచ్యువేషను. ఇది వెనకాల, అలాగే వెనక్కి వెళ్ళాల. తిప్పేదానికి బండి లేదు. చిరాకు వచ్చేస్తుంది బండి తిప్పాలంటే, లిటరల్లీ కోపం వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ సో కాల్డ్ డెవలప్డ్ సిటీ. ఇది కనిపిస్తుందా? సో కాల్డ్ డెవలప్డ్ సిటీ. ఇట్లా దీని దుస్థితి ఇది. మనం దీన్ని చూసుకుని ఎగరుతున్నాం. ఏముంది ఆడ? కనీసం కారు పోయేదానికి స్పేస్ లేదు ఆడ. మధ్యలో ఎప్పుడన్నా మధ్యలో పెడతారు పాట్ హోల్సా, ఏంది మ్యాన్ హోల్సా. అది సో కాల్డ్ డెవలప్డ్ సిటీ హైదరాబాద్. మీరు రాయదుర్గు, గచ్చిబౌలి, కోకపేట ఇవి చూసుకొని ఏదో ఉందనుకుంటున్నారు. ఏం లేదు, అంత డొల్ల లోపల, అంత డొల్లే. నేను తిరుగుతున్నానుగా సుమారు 6-7 రోజులు నేను తిరుగుతున్నా, ఏం లేదు. నేను చెప్పటం దేనికే, నువ్వే చూస్తున్నావుగా. స్ట్రైట్ జానా బాయ్, ఓ సైడ్. ఎట్లా ఉంటున్నారు రా ఈ రూట్లో ఇక్కడ, నాకేం అర్థం కావట్లేదా. మళ్ళీ ఇక్కడ ఇంటికో కారు ఉంది, ఇంటికో ఆటో ఉంది, ఇంటికో బైక్ ఉంది. ఎట్లా చేస్తున్నారు రా. అరే బండి కూడా ఎక్కలేకపోతుందా ఎత్తుడా. వచ్చాను రా రాయడా. ఈ అమ్మాయి నేను రాను. ఎంత తొందరగా పాసిబుల్ అయితే తొందరగా మానేస్తాను నేను. నా వల్ల కాదురా.
భలే కష్టం ఇది. అమ్మో చూసారుగా ఇదే చేస్తా గాడి తీసే గాడి. బండికి ఫ్యూల్ పట్టించి నాకు తెలిసి దగ్గర దగ్గర 3-4 రోజులు అవుతుంది అంతే. ఫుల్ ట్యాంక్ ఆయిల్ అయిపోయింది 3 రోజుల్లో. ఏంది అట్లా తిప్పుతున్నాడు మనోడు. పెట్రోల్ ఇండియన్ బంక్, ఇండియన్ ఆయిల్. పెట్రోల్ పట్టించుకోగానే పోయి ముందు ఫుడ్ తినాలి. నా వల్ల కావట్లా, అయిపోయింది నా సీన్. మనం ఎక్కడ తిన్నాను ఏంటి తెలుసుకోవాలనుకుంటే కింద మెయిన్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా, మన సెకండ్ ఛానల్ది. అబ్బా ఎంత బాగుందిరా బిర్యానీ. అమ్మ అసలు దాంట్లో ఉన్న మసాలా ఉంది, మైండ్ పోయింది అంతే. సో మన అన్సరీ బాయ్ కూడా వచ్చాడు, ఇక బండి తిట్టాం. ఇంకా అది బాగా ఫోన్లో ఛార్జింగ్ లేదు, తక్కువ ఉంది, 20 ఉంది. మన ఫోన్ ఛార్జింగ్ రాదు. అట్లా కూడా చేద్దాం. ఒరే ఇగో ఈ గందులో చెప్తాను ఆఫీస్ పేట, న్యూ ఆఫీస్ పేటలో. నజీర్గా నువ్వు హ్యాపీగా యాప్లు అని రమ్మన్నావు. ఇది రా రే వచ్చిన తర్వాత వచ్చేసాం. వర్క్ కంప్లీట్ చేసుకున్నా 4:30 అవుతుంటాయి దగ్గర దగ్గర. దిగేసి రూమ్కి వెళ్ళాలి. ఇంకెళ్ళి వర్క్ ఎడిటింగ్ వర్క్స్ చాలా ఉన్నాయి, కంప్లీట్ చేసుకొని బౌత్ మస్ట్ పని ఉంది అది మనలో. సరే అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అండ్ దాన్ని మళ్ళీ సరికొత్త వీడియోతో కలుసుకుందాం. వెల్ గైస్.